మద్రాస్ రాష్ట్రంలో తమిళ వాళ్ళు అలాగే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా తమిళ వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు ఉండడం వల్ల మన తెలుగు వారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మద్రాస్ రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళు అలాగే తమిళ వాళ్ళు ఒక రాష్ట్రంగా ఉన్నది. అందులో వచ్చేసి తమిళ వాళ్ళకనేది ఎక్కువ ప్రయోజనాలు ఉండడం వల్ల మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనకి ఒక సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి పోరాడిన వ్యక్తి వచ్చేసి గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఇతను 35 రోజుల పాటు దీక్ష చేస్తాడు. ఇతను దీక్ష చేస్తున్నాడని చెప్పేసి ఇతని దీక్ష విరమించుకోమని ప్రధానమంత్రి వినోబావేను పంపిస్తాడు. అతని మేరకు దీక్షను విరమిస్తాడు. గొల్లపూడి సీతారాముది వచ్చేసి గుంటూరు జిల్లా. ఆంధ్ర రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు దీక్ష చేస్తాడు. 58 రోజుల పాటు దీక్ష చేస్తాడు. మనం ఒకరోజు అన్నం లేకపోతే మనం ఎంత బాధపడతామో అలాంటిది ఆంధ్ర రాష్ట్రం కోసము మన తెలుగు రాష్ట్రం కోసము పోరాడిన వ్యక్తి మహానుభావుడు చెప్పాలి. మళ్ళీ మనము ఆంధ్ర రాష్ట్రము అలాగే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మనము మళ్ళీ విడగొట్టుకున్నాము. పొట్టి శ్రీరాములు వచ్చేసి మద్రాస్ రాష్ట్రంలో పుట్టాడు. ఇతని పూర్వీకులు వచ్చేసి నెల్లూరు జిల్లా గాజుల దిన్నె. మహాత్మా గాంధీ బోధన వల్ల ఐఎన్సీలో అడుగుపెట్టాడు. నెల్లూరు జిల్లాలోనే వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి హరిజనులకు ప్రవేశం లేదని ఇక్కడ 10 రోజుల పాటు దీక్ష చేసి సాధిస్తాడు. హరిజనులకు కూడా ప్రవేశము కల్పిస్తాడు. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీని కలిశాడు. ఇక్కడే ఉండి 3 సంవత్సరాల పాటు హరిజనులకు కృషి చేస్తాడు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసము తన ఫ్రెండ్కి చెప్పి చేస్తాడు దీక్ష. ఎక్కడ అంటే మద్రాసులోని సెయింట్ జార్జ్ కోట గుమ్మం దగ్గర. సరికాదని చెప్పేసి సాంబమూర్తి తన ఇంటికి పిలుచుకొని వెళ్ళేసి